గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన టాలెంట్ అండ్ దానికి ఒక వెబ్సైట్ ఇంటూ డిజైన్ అయ్యింది. ఈ వెబ్సైట్ ఏంటంటే కంప్లీట్లీ ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్ అనమాట. దీనిలో అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ రావచ్చు, స్కూల్ టీచర్స్ రావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఒకటి ఏంటంటే మనం చెప్పేది అవతల వినేవాళ్ళకి అర్థమయ్యిందా లేదా అనే కన్ఫర్మేషన్ మళ్ళీ తిరిగి మనం తీసుకోగలగాలి. అలాంటప్పుడు ఏ టాపిక్ అయినా సరే మనం చెప్పొచ్చు. ఒక టాపిక్ కంప్లీట్గా మనం మన టాలెంట్ హంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత దానిలో పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయొచ్చు, వీడియో ఫార్మేట్లో అప్లోడ్ చేయొచ్చు. తర్వాత జూమ్ లైవ్ మీటింగ్లు ఏమైనా ఉంటే జూమ్ కండక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ మీట్ కూడా ఉంటుంది, దానిలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా అది దానిలో ఉంటుంది, టాలెంట్ హంట్ వెబ్సైట్లో ఉంటుంది. మీరు ఇలా చెప్పినప్పుడు కన్ఫర్మేషన్ తీసుకోవడం అంటే ఒక కోర్స్ కంప్లీట్గా మీరు చెప్పినప్పుడు ప్రతి లెసన్ కింద క్విజ్ ఉంటుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఉంటాయి. అవి మీరు నేర్చుకునే వాళ్ళని టెస్ట్ చేయడానికి మీరు ఈ క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేసి దానిలో పెట్టాలి. వాళ్ళు ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ అటెండ్ చేస్తారో ఆటోమేటిక్గా ఆటో కరెక్షన్ జరిగిపోతుంది. ఎందుకంటే ఆన్సర్స్ కూడా బ్యాక్ ఎండ్లో మీరు ముందుగా ఇచ్చేస్తారు కాబట్టి ఆటో కరెక్షన్ జరిగిపోతుంది. సో మా స్టూడెంట్ కంప్లీట్గా అర్థమైంది అనే కన్ఫర్మేషన్ మీరు తీసుకోగలుగుతారు. అలాంటప్పుడు మీరు అది చెప్పి పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పగలను, చెప్పింది అర్థమయ్యింది అనే కన్ఫర్మేషన్ మీరు తీసుకోగలిగినప్పుడు ఆ కన్ఫర్మేషన్ మీకు ఉంటే మీరు నాకు డెమో వీడియో పంపించండి. లేదు అనుకుంటే టాలెంట్ హంట్ వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసేయచ్చు. నేను చూస్తాను. ఒకవేళ మీకు ఆ స్కిల్ ఉంది అని అనిపించినప్పుడు నేను డైరెక్ట్గా పబ్లిష్ చేసేస్తాను. లేదు మీకు ఆ స్కిల్ లేదు అన్నప్పుడు 1-2 సార్లు నేను మీకు చెప్తాను ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలనేది. కరెక్షన్ జరిగిపోయిన తర్వాత డైరెక్ట్గా మీ వీడియోస్ పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది అన్ఎంప్లాయిడ్కి, తర్వాత స్టూడెంట్స్కి, టీచర్స్కి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. హ్యాపీగా యూజ్ చేసుకోండి. దీనివల్ల రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. మనకు వచ్చింది మన ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి కోర్స్కి కూడా మనీ ఉంటుంది. ఫ్రీ కోర్సులు కొన్ని ఉంటాయి, కొన్ని కోర్సులు అమ్ముకుంటాం కూడా దీనిలోనే. అది వాల్యుబుల్ కోర్స్ అయితే మన దగ్గర నుంచి కొనుక్కుంటారు. సో ఈ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు టీచర్స్ విషయానికి వద్దాం. ఎందుకు అంటే అన్ని ప్రొఫెషన్లు కూడా మనందరం కూడా బాగా ఏదో ప్రొఫెషన్లో సెటిల్ అయిపోయాము అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో టీచర్ ఉంటారు. మనకి ఎల్కేజీ నుంచి మొదలెట్టి మనం ఎక్కడ ఏ పెద్ద పెద్ద చదువులు చదివినా సరే టీచర్ రోలే మెయిన్గా ఉంటుంది. సో టీచర్స్ టాపిక్ నుంచి ముందు మనం మొదలెడదాం. అన్ని ప్రొఫెషన్లో కలుపుతాను నెక్స్ట్ వీడియోస్లో. ప్రస్తుతానికి టీచర్ విషయం మొదలు పెడదాం. టీచర్స్ ఏంటంటే ఏదైనా స్కూల్లో చెప్పినప్పుడు ఏ ప్రొఫెషన్లో అయినా సరే సైడ్ ఇన్కమ్లు ఉంటాయి, లేదా రకరకాల ఇన్కమ్లు ఏవో ఒకటి ఉంటాయి. కానీ టీచింగ్ ప్రొఫెషన్లో ఏ రకమైన సైడ్ ఇన్కమ్ కూడా ఉండదు. వాళ్ళు వెళ్తే ఆ మేనేజ్మెంట్ ఇచ్చిన శాలరీ తప్ప వేరేది ఏం ఉండదు. గవర్నమెంట్ టీచర్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఇచ్చిన శాలరీ తప్ప వేరేది ఏం ఉండదు. అమ్మో టీచర్కి ఏముంది, ₹1,00,000 శాలరీ వస్తుంది, అది ఇది అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు పడే కష్టం వాళ్ళకు ఉంటుంది. ఫిక్స్డ్గా ఒకే శాలరీ వస్తుంది తప్ప అది ఇప్పుడెప్పుడో పెరుగుతుంది. ఆ పెరిగే వరకు 1,00,000 వస్తుంది. మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా టీచింగ్ ప్రొఫెషన్లో వేరే సైడ్ ఇన్కమ్ అయితే ఏమి ఉండదు. అదే టీచర్ కానీ బిజినెస్ పెట్టేసుకున్నారనుకోండి, ఏ కాలేజో స్కూలో ఏదో పెట్టుకున్నారనుకోండి, అది వేరేది, ఇంకా అది కంప్లీట్ బిజినెస్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఎంప్లాయిడ్ పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఎంప్లాయిడ్ పర్సన్స్ ఒక టీచర్ ఒక స్కూల్లో పనిచేస్తున్నారంటే ఒక 10,000 శాలరీ ఇస్తారో లేదా 15,000 శాలరీ ఇస్తారో ఒక స్కూల్లో పనిచేస్తూ ఉంటే. ఈ శాలరీతోనే కంటిన్యూగా నెల మొత్తం, సంవత్సరం మొత్తం చెప్పిందే చెప్పి ఇలాగా గడిచిపోతుంది. కాలం అంతా ఇలా గడిచిపోతుంది అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక స్కూల్ని కన్సిడర్ చేసుకుంటే దానిలో యావరేజ్గా చెప్పే టీచర్స్ ఉంటారు, అడ్వాన్స్డ్గా చెప్పే టీచర్స్ కూడా ఉంటారు. స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి యూనిఫామ్గా శాలరీస్ కంటూ కొంత పార్ట్ పక్కన పెడుతుంది. స్కూల్ మెయింటెనెన్స్ కంటూ కొంత పార్ట్ పక్కన పెడుతుంది. బస్సులు, లేదంటే ఆయాలు, రకరకాల వాళ్ళు అందరు ఉంటారు. వీళ్ళంతా రెంట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంత డివైడ్ చేస్తూ ఉంటుంది. టీచర్స్కి పెట్టిన కొంత పార్ట్ అమౌంట్ ఏదైతే ఉందో దానిలో యావరేజ్గా చెప్పే టీచర్స్కి కొంత ₹10,000 ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్. బాగా చెప్పే టీచర్కి ఏం చేస్తారంటే వీళ్ళు 15,000 12,000 ఇస్తారంతే. కానీ ఈ బాగా వెల్ టాలెంటెడ్ టీచర్కి తెలుస్తుంది, ఇంకా నేను చెప్పగలను, ఇంకా నేను బాగా చెప్పగలను, నాకు ఈ 15,000 సరిపోవట్లేదు, నా దగ్గర ఇంకా స్కిల్ ఉంది అని ఇంకా బాగా చెప్పినా సరే స్కూల్ మేనేజ్మెంట్ అంత ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా అంతవరకే వాళ్ళ ఎక్స్పెన్సెస్ టీచర్ మీద పెట్టాలి, అంతకుమించి పెట్టే క్యాపబిలిటీలో వాళ్ళు ఉండరు.
అందువల్ల అక్కడ ఆ 15,000 రూపాయలకి ఈ అడ్వాన్స్డ్ టీచర్ని కూడా ఉపయోగించుకుంటారనమాట వాళ్ళు. సో ఈ విధంగా చిన్న చిన్న స్కూల్స్లో జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఇలాంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీకు టాలెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీకు నిజంగా తెలుసు మీరు ఇంకా చేయగలను ఇంకా చెప్పగలను అనే విషయం తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు వచ్చిన టాలెంట్ ఏదైతే ఉందో మన talent4u.in అనే వెబ్సైట్లోనే మీరు రికార్డ్ చేసుకోండి. మీకు వచ్చిన ప్రతిదీ ఒక లెసన్ ఉందనుకోండి, సపోజ్ ఒక చిన్న పిల్లలకి ఏదో లెసన్ ఉందనుకోండి, ఆల్ఫాబెట్స్ చెప్పడం ఎల్కేజీ లెసన్ ఏదో ఉంది, ఆల్ఫాబెట్స్ చెప్పడం ఉందనుకోండి, ఒక ఆర్డర్లో చెప్తూ వెళ్ళండి. లేదు మ్యాథ్స్ వచ్చిందనుకోండి, ఎడిషన్స్ ఒక టాపిక్, సబ్ట్రాక్షన్స్ ఒక టాపిక్, మల్టిప్లికేషన్స్ ఒక టాపిక్, ఇలా టాపిక్ వైజ్గా చెప్పేసి కింద మల్టిపుల్ చాయిస్ కూడా పెట్టుకునే ఫెసిలిటీ మన వెబ్సైట్లో ఉంది. మీరు అదంతా చెప్పేసిన తర్వాత రికార్డ్ చేసేసిన తర్వాత అది అప్లోడ్ చేస్తే మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా లైవ్ జూమ్ మీటింగ్ అటెండ్ అయిపోవచ్చు. మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరితోనే మీరు జూమ్ అటెండ్ అయిపోవచ్చు. వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏదైతే ఉందో అది మీరు స్కూల్లో అయితే ఫిజికల్గా మనం పేపర్లు పట్టుకొని కరెక్షన్ చేయాలి. ఇక్కడ అలా కాదు, ఆటో కరెక్షన్ జరిగిపోతుంది. మీకు పెద్దగా పని ఏమి ఉండదు. ఆదివారం ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు పిల్లలు క్లాసులు వింటారు, మీ క్లాసులు రికార్డెడ్ క్లాసులు వింటారు. ఆదివారం వచ్చినప్పటికి ఏం జరుగుతుందంటే, మీరు సరదాగా లైవ్ ఒక్కసారి పిల్లలందరితోనే మీరు లైవ్ అటెండ్ అయిపోతే సరిపోతుంది అనమాట. ఇది సింపుల్ అనమాట. మనం పిల్లలకి ఈ కోర్స్ మీరు ఏదైతే చెప్తారో ఆ కోర్స్ ఫెసిలిటేట్ చేసేది కూడా చాలా తక్కువ అమౌంట్కే మనం పిల్లలకి అందుబాటులో ఉంచాలి. ఇంకోటి ఏంటంటే, పిల్లలు మీ దగ్గర నుంచి కోర్స్ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి రెఫరల్ ద్వారా తిరిగి మళ్ళీ ఆ అమౌంట్ వచ్చేసే ఫెసిలిటీ ఉంది దీనిలోను. సో పిల్లలకు కూడా బర్డెన్గా ఉండదు. 100 రూపాయలు పెట్టి కోర్స్ కొనుక్కున్నారంటే మీకు దానిలో కొంత పార్ట్ టీచర్కి వెళ్ళిపోతుంది. రెగ్యులర్గా ఫిక్స్డ్గా జీవితాంతం మీ కోర్సు ఎవరు కొనుక్కున్నా సరే రెగ్యులర్గా మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. పిల్లలు కొనుక్కున్న కోర్స్ 100 రూపాయలు పెట్టి ఎప్పుడైతే కొనుక్కుంటారో వీళ్ళు రెఫర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ 100 రూపాయలు కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కోర్స్ అమౌంట్ అనేది డిపెండింగ్ అపాన్ ది కోర్స్ మారుతూ ఉంటుంది అనమాట. సో టీచర్స్కి ఈ విధంగా ఉపయోగపడుతుంది. హ్యాపీగా యూజ్ చేసుకోండి. ఫిక్స్డ్గా మీ మేనేజ్మెంట్ ఇచ్చే శాలరీయే కాకుండా మీకు స్కిల్ ఉంది, ఇంకా చేయగలను అనిపించినప్పుడు రాయల్టీ ఇన్కమ్ లాగా జీవితాంతం వచ్చే సోర్స్ అన్నమాట ఇది. అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా మీకు వచ్చిన స్కిల్ ఏదైతే ఉందో మన టాలెంట్ అండ్ దానిలో సర్టిఫైడ్ పర్సన్సే చెప్పాలని అయితే ఏం లేదు. మీరు ప్రజెంటేషన్ స్కిల్స్ ఉందా, డెమో వీడియో పంపించండి, కంటిన్యూస్గా మనం పబ్లిష్ చేద్దాం. హ్యాపీగా రెవెన్యూ జనరేట్ చేసుకోండి. దీనికి సపోర్ట్ అంతా బ్యాక్ ఎండ్లో మేము ఇస్తాము. మీకు కావాలంటే రికార్డింగ్ రూమ్ ఇస్తాము. మా ఆఫీస్ దగ్గరలో మీకు దగ్గరలో ఉంటే రికార్డింగ్ రూమ్ ఫెసిలిటేట్ చేస్తాము. ఇంకా మీకు బ్యాక్ ఎండ్లో టెక్నికల్ సపోర్ట్ కూడా మేము అందిస్తాము. సో అందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.